శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధృవుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 249. గురుడాస వదలకుండినా మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైనన్ మర్యాద దక్కరిరువుర కెరిగుండుము వీరలతి హీనులోయన్నా గట్టిగా దురభిమానులోయన్నా గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడా గురి నిల్పకుండినా హీనులోయన్నా గట్టిగా దురభిమానులోయన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించు. శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 249. క్రిందటి కందార్థంలో గురుమూర్తి తన శిష్యుని యొక్క హృదయ గ్రంథి విడిపించుటకై దయతో ఈ పరిపూర్ణ బోధను తెలియపరచవలను అనే ఉద్దేశంతో శిష్యుని వద్దకు వెళ్ళవలను. అట్లే శిష్యుడు గురుభక్తుడై భ్రాంతిరహిత మార్గమును తెలుసుకొనవలెనను దృఢ సంకల్పముతో సద్గురుమూర్తి పాదపద్మ యుగలము తన హృదయ కమలమునందు ఉంచుకొని నిత్యము అర్చించుకొని చుండవలెను. ఈ విధముగా గురు శిష్యులు ఇద్దరుకు ఉండవలెను. అట్లు కానిచో రాకడా పోకడా లేని ఈ గొప్ప బోధ స్థితి, అంటే నేను రహిత స్థితి కుదరదు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము గురు శిష్య ఉభయ నిర్ణయము క్రమ సంఖ్య 249. గురుడాస వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైనన్
మర్యాద దక్కదిరువుర కెరుగుండుము వీరల తీకినులోయన్న గట్టిగా దూరాభిమానులోయన్న గురుడు శిష్యుని కన్న కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడా గురు నిల్పకుండిన ఈనులోయన్న గట్టిగా దురభిమానులోయన్న శిష్య గురుదేవా, గురుడు ఆశ వదలకుండినా అనగా గురుడు ద్రవ్యమును కూర్చి ఆ శిష్యుని నుండి ఎట్టి కోరిక కలిగి ఉండకూడదు. ఆ గురుడికి ఆశ ఉండరాదు. శిష్యుడు ఏమైనా ధనం ఇస్తాడో, ఎంత ధనం ఇచ్చి పంపిస్తాడో ఏం కథను అని ఆ శిష్యునిపై గురువుకు ఆపేక్ష కోరికలు ఉండకూడదు. అట్లని మరి తర్వాత శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైనన్ ధనమునందు లోభితనము కలిగి ఉన్నవాడైతే ఆ శిష్యుడు కూడా గురువుకు కోరిక ఉండరాదు. అట్లని శిష్యుడు కూడా ఆ ధనముపై లోభత్వము ఉండకూడదు. అలా ఉంటే ఆ ఆశ గల గురువు గాని లోభత్వము గల శిష్యుడు గాని వీరిద్దరికి అలా ఉన్న ఎడల మర్యాద దక్కదిరువురికి. ఇరువురికి ఇట్టి విలువలు గౌరవము లేకపోవు. ఎరుగుండుము, ఈ విషయము స్పష్టముగా గమనించుము. వీరలు అంటే ఇట్టి గురు శిష్యులు ఇరువురు అతి విహీనులోయన్న అంటే చాలా హీనమైన వారు. గట్టిగా దురభిమానులోయన్న చాలా చెడు వర్తన గలవారని తెలుసుండుము. అంటే పరిపూర్ణ బోధ యందు ఆదర్శవంతులైన గురు శిష్యులకు మధ్య ఆర్థికపరమైన అంటే ఎట్టి లావాదేవీలు ప్రతిఫలాపేక్షలు అనగా గురుమూర్తి ఆశ విడవకపోయినను శిష్యుడు ధనలోభము గలవాడైనను ఇద్దరుకు ఒకరిపై మరి ఒకరికి గౌరవము ఉండదు. గురుడు శిష్యుని కన్న కొడుకుగా గనకున్న గురుమూర్తి తన శిష్యులను తాను కన్న సంతానవంతులుగా భావించవలేదు. అంటే తన సంతానం పైన ఎంత మమకారం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో ఆ శిష్యునిపై కూడా తన సంతానం వలనే భావించవలేదు. మరి గురునిపై శిష్యుడా గురి నిలపకుండినా ఇక శిష్యులు కూడా తన గురుమూర్తిని తమకు తండ్రిగా భావించవలేదు. అంటే శిష్యుడు గురుమూర్తిపై ఆ నిర్ణయం నిలపకపోయినా అంటే గురుమూర్తిని తండ్రిగా చూడకపోయినను ఆ గురు శిష్యులు ఇద్దరు అతి హీనులు, చాలా గొప్ప అజ్ఞానులు. వారిద్దరూ కూడా ఈ పరిపూర్ణ బోధను తెలుసుకోలేరు. అలా ఉంటే అంటూ మనకి కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.